జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో ప్రారంభమైన నూతన న్యాయస్థానాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి. పాయకరావుపేట రాజకీయ వర్గాల్లో రాచుకుంటున్న అన్నవరం ట్రస్ట్ బోర్డు నియామక చిచ్చు. కూటమి వర్సెస్ వైసీపీ నేతల వాదోపవాదాలతో హీటెక్కుతున్న పేట పాలిటిక్స్. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి పాదయాత్ర ప్రారంభించిన భూ బాధితులు. పాదయాత్రకు స్పందించకపోతే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిక. విశాఖలో కొత్తగా మంజూరైన 5th, 6th, 7th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కమ్ అడిషనల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, విశాఖ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హారి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కోర్టుల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మరో న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నమ్మి సన్యాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ అదనపు కోర్టుల ఏర్పాటు న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలోగా జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని వరలక్ష్మీనగర్ కాలనీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. పోర్లుపాలెం మాజీ సర్పంచ్ దివంగత కోన చినసత్యనారాయణ నిర్మించిన మహిళా మండలి భవనం శిథిలావస్థకు చేరడంతో ఆయన కుమారుడు కోన మోహన్ కుమార్ సుమారు 1.5 లక్షల వ్యయంతో సుందరీకరించిన భవనాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని, ఆలయం ఏర్పాటు చేయాలని, మహిళా మండలి భవనం వద్ద జిమ్ ఏర్పాటు చేయాలని, సుదీర్ఘకాలంగా గెజెట్ నోటిఫికేషన్ లేని వరలక్ష్మీ నగర్ పేరును నమోదు చేయించాలని, రోడ్లు కాలువలు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు వారం రోజుల్లోనే జిమ్ ఏర్పాటు చేస్తానని, శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, అలానే మిగిలిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 20 సంవత్సరాల పైబడి ముందు చూడండి అమ్మా లేడీస్ కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి జ్ఞాపకార్థం అది నిర్మించడంతో పాటు గతంలో వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, విగ్రహం కూడా పెట్టాలని చెప్పి. దానికి కూడా నేను రాంబాబు గారితోనూ, మోహన్ కుమార్ నాయుడు ఇంకా పెద్దలందరితో మాట్లాడి గతంలో ఎక్కడైతే స్థలం కేటాయించారో ఏంటో అదంతా కూడా చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు వరలక్ష్మీ నగర్ అంటే నాకు నా సొంత కాలనీ లాంటిది, నన్ను ఆదరించిన ప్రాంతం. వారికి నేను అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలి, కొన్ని చేసే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ, శ్మశాన వాటికి కానీ, అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం లాంటి ఒక షెల్టర్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సింది. వరలక్ష్మీ నగర్ పేరు కూడా గజెట్లో లేదన్నారు ఇప్పుడే, దాన్ని కూడా కమిషనర్తో మాట్లాడి రెక్టిఫై చేస్తాం. శ్మశాన వాటికి కంపల్సరీ ఊరందరికి ఉపయోగపడేది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని కూడా రేపు ఎల్లుండిలోనే మెటీరియలైజ్ చేస్తాం. ఇది అది కాకుండా అన్ని వార్డుల్లో, అన్ని ప్రాంతాల్లో ఏ పని మిగిలిపోయినా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పి ఎజెండాగా పెట్టుకున్నాం. అవన్నీ పరిష్కరిస్తానని చెప్పి మాటిస్తూ, మరి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఈ కాలనీ పెద్దలకు కానీ, ఆ మహిళా మండలికి కానీ, అలాగే ఈ కార్యక్రమాన్ని బోధన వేసుకున్న మోహన్ కుమార్ నాయుడుకి కానీ అందరికీ కూడా
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం ఎల్వీఎన్ పేట 3 రోడ్ల కూడలిలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వాహనాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఎల్వీఎన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బిహారీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఒడిశా ఆంధ్ర మధ్య రాకపోకలు సాగించే వాహనాలను ఆపి పత్రాల్లో పరిశీలించారు. సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు చలానాలు విధించడంతో పాటు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి కూడా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సిఐ బిహారీ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో సీట్ బెల్ట్ వినియోగించడం తప్పనిసరి అని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన పత్రాలు లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో నీలకంఠపురం ఎస్ఐ నీలకంఠం, కురుపం ఎస్ఐ నారాయణరావు సహా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ 41వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ల వివాహ మహోత్సవ వేడుక జ్ఞానపురంలో ఘనంగా నిర్వహించబడింది. వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్థానికులు అధిక సంఖ్యలో హాజరై వారిరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేతలు దుస్సాలవాలు కప్పి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించిన ప్రజలు తమ వివాహ మహోత్సవానికి పండుగలా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే తమ పార్టీ ముఖ్య నాయకులు శుభాకాంక్షలు తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ సేవల్లో మరింత విస్తరింపచేసి ప్రజలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. సందర్భంగా పార్టీ నాయకులకు, మా 41వ వార్డు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నైట్ 12 మొదలు ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా వాళ్ళ మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే ఇలా స్వయంగా వీళ్ళందరూ కూడా ఈరోజు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా మాకు ఈ వార్షికోత్సవాన్ని చాలా సంతోషంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు ఏ విధంగా అయితే మమ్మల్ని అభిమానిస్తున్నారో అదే అభిమానాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. అలాగే 41 వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మేము పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ కూడా 41 వార్డుకి మా తాలూకా సర్వీస్ అంటూ ఎప్పుడూ కూడా ఉండదు. అంటే సర్వీస్ అంటూ ఆగడం అనేది జరగదు. పదవిలో ఉన్నా లేకున్నా మా సర్వీస్కి ఎప్పుడు కూడా ఇది విరామం అనేది ఉండదు. ఎప్పుడు కూడాను కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. అలాగే నేనున్న ఈ పదవీ కాలం అంతరం కూడా 17 కోట్ల పైన వర్కులు తేవడం జరిగింది, అభివృద్ధి వర్కులు. అలాగే ఇంకా ముందు మన వార్డు కోసం నేను శ్రీధర్ గారు ఎంతగా పాటుపడి ఏదో విధంగా మన వార్డు కోసం ఎప్పుడు కూడా శ్రమిస్తామని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ 23వ సంవత్సరం పెళ్లి రోజు జరుపుకుంటున్న మా అందరికీ ఇంత ఘనంగా చేసిన ముందుగా మా వార్డు కార్యకర్తలకి పేరున అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పెద్దలకి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. జ్ఞానాపురం మళ్ళీ ఒక గ్రీనరీ ఉద్దుతికి ఎంతైతే నష్టం జరిగిందో ఒక గ్రీన్ సిటీలో విశాఖపట్నంకి వస్తే జ్ఞానాపురం అవుతుంది అని చేయడానికి నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆ విధంగా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు ఆ 17 కోట్లు ఇప్పటి వరకు ఆ మేడం గారు తను స్వయంగా కృషి చేసి తెచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కూడా మనం గెలిచిన తర్వాత మళ్ళీ ఏమేమి వర్కులు ఉన్నాయో అవన్నీ చేస్తాం. కంపల్సరీగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. ఈ సందర్భంగా ముఖ్యంగా పక్కన ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో మంది రోగులు అంటే చాలామంది ఈరోజు ఒక షుగర్ ట్యాబ్లెట్ కానీ ఇంకా బీపీ ట్యాబ్లెట్ కొనలేని పరిస్థితులు ఉన్న పేదలందరికీ ఒక డాక్టర్ని పెట్టి అది కూడా ఇక్కడ ఏ రూపాయి ఖర్చు లేకుండా ట్యాబ్లెట్స్ డాక్టరు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 500 తీసుకుంటారు. ఏమీ లేక అన్ని ఖర్చులు నేను పెట్టుకొని వాళ్ళందరికీ ప్రతి మంత్లీ సెకండ్ సాటర్డే చేస్తానని
మరి ఒకసారి తెలియజేస్తూ ఫ్రీ సర్వీస్ చేస్తానని మరి ఒకసారి తెలియజేస్తూ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అడివారం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలపల్లి, వెంకటాపురం గ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో 10 రోజుల పాదయాత్ర ప్రారంభించారు. నాయుడు తోట నుండి ప్రారంభమైన పాదయాత్ర 10 రోజుల పాటు బాధిత గ్రామాల్లో కొనసాగుతుందని సిపిఎం నాయకులు జగ్గునాయుడు తెలిపారు. ఈ నెల 12న సింహాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యేల ఇల్లులు అలాగే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. 1996 ముందు వరకు ఏ పంచగ్రామాల సమస్య లేదు. 2000లో చంద్రబాబు నాయుడు జీవో తీసుకొచ్చే వరకు కూడా ఏ సమస్య లేదు. కాబట్టి 2000లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో కానీ 1996-97లో ఈరోజు ఇక్కడ 2 MROలతో ఇచ్చిన పట్టాలు సింహాచలం దేవస్థానానికి ఇవ్వడంతో ఈ సమస్య ప్రారంభమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేను చాలా సీనియారిటీ, రాజకీయాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మాట్లాడతాడు ఆయన. కాబట్టి మేము అడుగుతున్నాం, పంచగ్రామాల ఇష్యూని కానీ విశ్లేషణ చేస్తే ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మీకు రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఒక సమస్యను సమగ్రంగా అధ్యయనం చేయకుండా నువ్వు ఏ రకంగా MROల మీద ఒత్తిడి తీసుకొచ్చి పట్టాలు ఇప్పించావు. ఇప్పటికే ఆల్రెడీ తప్పు అని చెప్పేసి మేము చెప్పడం కాదు, చివరికి ఆర్డీఓ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, చివరికి మీరు వేసిన కమిటీ ఐపవర్ కమిటీ వేస్తే ఐపవర్ కమిటీ చెప్పింది. మేము చెప్పేది కాదు, బ్రిటిష్ అధికారంలో ఉండే గిల్ కమిటీ కూడా చెప్తుంది. అప్పటి వరకు అసలు సింహాచలంకి భూములు లేవని చెప్పేసి ఆ రికార్డులు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఈ రోజు కూడా రోజు మాట్లాడితే ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ముందు అధికారంలో 2014 అధికారంలో వచ్చే ముందు 100% పరిష్కారం చేస్తానన్నాడు. తర్వాత ఈ అధికారంలో అంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు టీడీపీ వాళ్ళు చేయలేదు, మేము చేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము వెంటనే పరిష్కారం చేస్తేనే మా కోట్లు వేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పటికి ఆల్రెడీ 100 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుకి పరిష్కారం చేయట్లేదు. చివరికి అసెంబ్లీలో ఏదో ఆ ఎమ్మెల్యేలు అందరూ ఏదో మభ్య పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. మేము అడగదలుచుకోవడం, నిజంగా MROతో ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇచ్చిన పట్టాల్ని రద్దు చేస్తే సమస్య పరిష్కారం అయిపోయింది. లేదు ఇప్పటికీ ఆల్రెడీ గూగుల్కి మీరు ఆల్రెడీ ఏ రకంగా భూములు ఇస్తా ఉన్నారు, హైకోర్టు కోర్టులు ఏం సంబంధం లేదా? మరి అటువంటప్పుడు ఈరోజు మా భూముల్ని ఈరోజు మీరు పట్టాలు ఇప్పించి ఆ రకంగా దాన్ని రద్దు చేసి సవరణ చేసి ఈ రోజు కానీ రైతులకు కానీ ఇక్కడ ఉండే ఇల్లు స్థలాలకు కానీ ఇంటి ఓనర్లకు కానీ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. చిన్న సవరణ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తీరుబాటు లేదు, ఖాళీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచగ్రామాల భూ సమస్యని 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత కూడా హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు సమస్య పరిష్కారం చేయడం లేదు. దశాబ్దాల తరబడి హక్కుదారులుగా ఉన్నటువంటి రైతులు, ఇల్లు నిర్మించుకునే వాళ్ళు, స్థలాలు యజమానులు వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇవ్వట్లేదు, ఇళ్ల మీద ఇల్లు ఇవ్వట్లేదు, గోళ్ళు కట్టుకొని ఇవ్వట్లేదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా క్రయ విక్రయాలు చేయనివ్వట్లేదు. దీనివల్ల అనేక మంది యజమానులు తమ పిల్లలు చదివించుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రజల ఆస్తుల మీద ప్రజల హక్కు లేకుండా చేయడం అని చెప్పి దుర్మార్గం విషయం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించింది. ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. హామీ ఇచ్చారు, హామీ ప్రకారం వెంటనే అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ అనకాపల్లి జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను జిల్లా కూటమి నాయకులు ఖండించారు. ఈ మేరకు పాయకరావుపేటలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అన్నవరం దేవస్థానం డైరెక్టర్ పదవి వైసీపీ పార్టీ హయాంలో ఇవ్వబడిందన్న వ్యాఖ్యను ఖండించారు. పారదర్శకమైన పాలనకు కూటమి ప్రభుత్వం నిలువుతడ్డంగా ఉంటే నిబద్ధతకు మార్పేరుగా హోంమంత్రి అనిత ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తిపై బురద ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చించలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరాహల బాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ నాయకులు గుంటూరు శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నుకోబడినటువంటి మెంబర్ ఆయన, మీరు ఇక్కడ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆయన కూడా చూసుకోండి ఒకసారి. అన్నవరం దేవస్థానంకి కలగ రామజోగేశ్వర శర్మ గారు అపాయింట్ చేయబడింది ధార్మిక పరిషత్ నుండి. ఫస్ట్ ఆయన. సెకండ్ సుందరం గారు నాయీ బ్రాహ్మణులకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అపాయింట్ చేయబడ్డాడు. అది నాయీ బ్రాహ్మణులకు రిజర్వేషన్ది. ఇప్పుడు మేడం చెప్పినట్టు పాయింట్ కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. రాజకీయ నాయకుడిని
ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టరు. ఆవిడ ఉద్దేశం అది. అంతేగాని ఫస్ట్ నేను తీసుకొచ్చాను అన్న దానికి నువ్వు వక్రీకరించి ఏదేదో మాట్లాడేసి అక్కడ ల్యాగ్ చూసాం. నువ్వు మాట్లాడిందంతా సింగిల్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పేది అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గురించి ఒక పావుగంట సేపు నీ ఉనికి కాపాడుకోవడానికి, నువ్వు జిల్లాలో అధికార ప్రతినిధి చెప్పుకోవడానికి నీ పక్కన మీ నాయకులు వేసుకుని మాట్లాడిందంతా కూడా సింగిల్ పాయింట్ మీద. ఆ సింగిల్ పాయింట్ కౌంటర్ ఇదే. కలక రామజోగేశ్వర శర్మ గారు ధార్మిక పరిషత్తు, నాయి బ్రాహ్మణ కోట నుండి సుందరం గారు, ఈ రెండు కూడా ఒక వివిధ కేటగిరీల నుంచి రిజర్వేషన్ దాంట్లో వచ్చినాయి. బట్ ఇక్కడ గెడ్డం బుజ్జి అనేటువంటి వ్యక్తి జనసేన అనేటువంటి రాజకీయ పార్టీ యొక్క ఇన్ఛార్జ్ పాయకరాడు కాన్స్టిట్యున్సీకి ఆయన్ని తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెట్టారు. పొలిటికల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది గెడ్డం బుజ్జి గారికి. నువ్వు ఆ విషయం తెలుసుకుని మిగతా విషయాలన్నీ మాట్లాడితే బాగుంటుంది. కూటమి తరపున ఆయనకి మొట్టమొదటిసారిగా మేము అందరం ఇచ్చాం, ఆ గౌరవం ఇచ్చామనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడితే దాని పెడార్థాలు తీసి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇటువంటి అనవసరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి కంటే ప్రజలకు ఉపయోగపడి అలాంటి వాటి మీద పెట్టి సరైన విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, ఈరోజు అనిత గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి కార్యక్రమాల్లో చేసిన అభివృద్ధి ఏంటి అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ పార్టీ, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాల కాలంలో పాయకరపేట నియోజకవర్గాన్ని చేస్తున్న అభివృద్ధి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ వైసీపీ నాయకులకి తమ ఉనికిని కాపాడుకోవాలా, ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని తాపత్రయంతో ఉన్నయే లేని ఏదో మాట్లాడి చేస్తే ప్రజలు గుర్తించరు. మనం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఏం చేసామో వాళ్ళు ఏం చేశారనే దాని మీదే నడుస్తుంది. ఇకపోతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, చైర్మన్లు చేశారు, అలాగే ఇలాగని చెప్పేసి అని అంటున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నదా? మీరు అన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. మిమ్మల్ని ఈ రకంగా మాట్లాడితేనే 150 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు తీసుకొచ్చిన సందర్భాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. గతంలో అన్నవరం దేవస్థానం మెంబర్ ఆధ్యాత్మిక నుంచి శర్మ గారికి ఇవ్వడం మొట్టమొదటిగా జరిగింది. అలాగే రెండవసారి నాయి బ్రాహ్మణ సంఘం నుంచి పైనుంచి వాళ్ళ ద్వారా ఆయన సుందరం అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది. అంతేగాని నాయకులకు ఎటువంటి విధంగా ఇచ్చిన దాఖలు అయితే లేదు. మా మేడం గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మొట్టమొదటిగా రాజకీయవేత్తకి, అది కూడా జనసేన ఇన్ఛార్జ్ మా గెడ్డం బుజ్జి గారు ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారిగా జరిగిందని చెప్పడం జరిగింది. దీన్ని ఏదో తప్పుదోవ పట్టించి మేమేదో చేసాం అని చెప్పి చిన్న విషయాన్ని పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ వృత్తాంతం కూడా ఆ ఒక్క పాయింట్ మీద మాట్లాడి మేమేదో దేశంలో దొరికినట్టుగా మాట్లాడారు. ఇది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే ఇవాళ మనకు ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, నిరుద్యోగులకి ఉద్యోగం, అలాగే సంక్షేమం. ఈ వీటి కోసం మాట్లాడండి, మేము దేనికైనా సిద్ధం. ఇదిలా ఉండగా పాయకరావుపేట కూటమి నాయకులకు పాయకరావుపేట వైసీపీ నేతలు ప్రతి సవాలు విసిరారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి తగుపాలి సాయిబాబా సహా స్థానిక వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడిన కూటమి నాయకులు సుపరిపాలన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే నియోజకవర్గంలో కూటమి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యుల ఏర్పాటుపై వారి వాదనను వినిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ, ఆ రోజు బూత్ కన్వీనర్ ఉన్న దోమాడ సుందరం కార్యకర్త, బాగా ఆలకించు కార్యకర్త, నీ మకాం దగ్గర ఇల్లు, అక్కడ మకాం ఉంది కదా, నువ్వు పొంత ఆక్రమించే మకాం, ఆ మకాం దగ్గర ఇల్లు, అక్కడ ఆయన నీకు ఫ్రెండ్సే, నువ్వు పార్టీలోంచి వెళ్ళు అక్కడి నుంచి. ఆ రోజు నువ్వు సీపరస్ లెటర్, నువ్వు రికమెండేషన్ లెటర్లు ఎవరెవరితో రాయించావు నీకు తెలుసు, మర్చిపోయావా? ఈ పార్టీలో ఉన్నప్పుడు అటు మంత్రి గారి మీద
ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మా కార్యకర్తల మీద మాట్లాడచ్చు. అభివృద్ధి గురించి అడిగాడు ఆయన. అభివృద్ధి ఏం చేశారన్నది నీకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఈ సచివాలయంలో కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఆ రోజు కాంట్రాక్టులని లబ్ధి పొందినోడు నువ్వే. మా పార్టీలోని ఎన్ని కాంట్రాక్ట్లు చేసావు నీకు తెలియదా? జగనన్న కాలనీలో ఎన్ని రోడ్లు వేసావు నీకు తెలియదా? అప్పుడే మర్చిపోయావా నువ్వు? 2 సంవత్సరాల్లోనే నువ్వు గతం మర్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ చరిత్ర ఇంకా చాలా ఉంది. అంటే మా పార్టీలోంచి నువ్వు వెళ్ళావు కాబట్టి ఎన్నో విషయాలు, నీ తప్పుడు చేసిన విషయాలను వదిలేసి మేము అందరితో ఈ కార్యక్రమంలో నేను నీ గురించి ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. కానీ నువ్వు మా పార్టీలోకి వెళ్ళావు గురించి జంపింగ్ మాస్టర్ కాబట్టి నీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మా పార్టీకి పరుగు పోతుంది. వెనుకని మా పార్టీలో మనిషి కాబట్టి నీకు ఇంకా ఇప్పటికైనా క్షమించి వదులుతున్నావు. నువ్వు ఏమన్నా చేయాలంటే రా, నువ్వు ఎవరిని తీసుకొస్తావు, నాయకులు తీసుకొని రా. ప్రతి విలేజ్లో వెళ్ళి నాడు నేడు స్కూళ్ళు దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి నువ్వు ఏ ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మీరు చేసిన ఎన్ని కోట్లు చేసారో అందుకు డబల్ కోట్లు మేము ఇక్కడ అభివృద్ధి చేసి ఉన్నాం. అందులో నువ్వే సగం పనులు చేసి ఉన్నావు. నువ్వు ఏదో మాట్లాడేస్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టేశాను, నాయకుల పని కూర్చున్నాను, ఏదో నేను మాట్లాడితే మంత్రి గారు నాకు ఏదో పెద్దది పదవిని ఇస్తారేమో అనుకున్నామో. నువ్వు అక్కడ ఎప్పుడు కూడా నీకు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు. ఫ్లెక్సీలు కట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు స్వాగతం పలకడానికి తప్ప నువ్వెందుకు పార్టీని అభివృద్ధి చేయడానికి కానీ కాదు. నువ్వు కాంట్రాక్టులు కాలు పట్టుకొని కాంట్రాక్టుల నుంచొని లబ్ధి పొందడాకే, నువ్వు డబ్బులు సంపాదించడాకే నువ్వు అధికార పార్టీలోకి వెళ్తావని చెప్పేసి నేను పత్రిక తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎవరికి ఇవ్వలేదు. ఇది కూటమి ప్రభుత్వంలో ఇచ్చారని ఆవిడ చెప్పడం జరిగింది. దాని మీద మా జిల్లా అధికార ప్రతినిధి గతంలో మా ప్రభుత్వంలో ఇచ్చారని కూడా ఖండించడం జరిగింది. దానికి మండల పార్టీ ప్రెసిడెంట్, టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఇది చాలా సిగ్గుసేటం అయిన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్లో. పార్టీ మండల ప్రెసిడెంట్గా మీకు విషయాలన్నీ తెలుసు. గతంలో ఈ మండలంలో ఉన్న, ఇప్పుడు ప్రజెంట్ ఈ మండలంలోనే మీరు మండల పార్టీ ప్రెసిడెంట్ చేస్తున్నారు. మరి వైసీపీ సీనియర్ కార్యకర్త ఒక బూత్ కన్వీనర్కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇచ్చిన ఘనత కూడా ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మరి అనిత గారి ఏదో ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, మేమే ఇచ్చామన్న ఘనత మాదే అన్నదానికి కౌంటర్ ఇవ్వడం గురించి మరి ఈ రాష్ట్రంలో 2024లో బలమైన పార్టీ అయినటువంటి జనసేన పార్టీ బలంతో రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా లాభం పొందినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అటువంటి పార్టీని ఈ జనంతో ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి ఈ జనసేనకి అన్నవరం బోర్డు మెంబర్ ఇచ్చారు. మరి ఈ టీడీపీ ప్రభుత్వంలో జనసేనకి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? 2 కోట్ల రూపాయలు పాయకరాపేట నిధులు ఖర్చు పెట్టినారు. పాయకరాడు పంచాయతీకి మినిమం రావాల్సిన నిధులు ఈ 2 years లో రాలేదు. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు వచ్చాయి అనుకుంటే లాస్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ పనులు నిలుపుదల చేశారు. మీరు 2 కోట్లు ఖర్చు పెట్టారన్నారు కదా. దుర్గానగర్ కాలనీ నుంచి ఈ మన 1వ వార్డు వరకు చూద్దాం మీరు ఎంత వర్క్ చేశారన్నదని. 1,30 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టారేమో చూసుకోండి ఒకసారి. నేను లెక్క చెప్తున్నాను కదా. న్యూ కాలనీ వరకు, దుర్గా కాలనీ నుంచి న్యూ కాలనీ వరకు 1,30 లక్షలు మీరు ఖర్చు పెట్టారేమో. మీ ఖర్చులు మీకు అయిన ఎస్టిమేట్ శాంక్షన్ ఎంత అయిందో, మీరు ఎంబుక్లు ఎంత రికార్డింగ్ చేయించారో, ఎన్ఆర్జీఎస్ ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అన్ని శాఖల అంగీకారంతో ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధపడిన తనను కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ నేడు గాజువాక అక్కిరెడ్డిపాలెంకి చెందిన పంపన పూర్ణావతి అనే మహిళ నేడు కలెక్టర్ని న్యాయం కోరుతూ అర్జీ చేసుకుంది. తన ఇంటి ముందు ఉన్న కచ్చా రోడ్డు తమదని వాదిస్తూ కొంతమంది వ్యక్తులు రోడ్డుని ఆక్రమించి ఫంక్షన్ వేశారని, అదేంటని అడిగితే తిరుగుబాటుకి యత్నిస్తున్నారని ఆవేదన చెందుతూ మీడియా ఎదుట జరిగిన అన్యాయాన్ని వెల్లపించుకున్నారు.
నాకు రోడ్డు సమస్య ఉందండి. 2014లో నాకు కొంతమంది వచ్చారు, రోడ్డుని ఆక్యుపై చేసి అది జరాయితీ ల్యాండ్ మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అదే స్థలాన్ని మేఘాదిగడ్డ రిజర్వాయర్ ఎక్వైర్ చేసిన రోడ్డు అండి అది. ఆ రోడ్డుగా చూపించి నాకు స్థలం అమ్మారు. కాదా సత్యారావు, కాదా శ్రీను అనేవాళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు కలిపి నాకు అది రోడ్డుగా చూపించి అమ్మారండి. అది మేఘాదిగడ్డ ఎక్వైర్డ్ ల్యాండ్ అనేసి నాకు తెలుసు. కింద పైప్ లైన్ ఉంది ఫ్రమ్ కచ్చా రోడ్ అండి అది. అయితే అది నేను తర్వాత 94లో కొన్నాను. 2014 వరకు అది నార్మల్గానే ఉందండి. 2014లో వీళ్ళు 2014కి ముందు నేను ఎల్ఆర్ఎస్ చేయించానండి. ఎల్ఆర్ఎస్ చేయించినప్పుడు ఓడా సర్వేయర్ వచ్చి అక్కడ మేఘాదిగడ్డ పైప్ లైన్ కచ్చా రోడ్ అని చెప్పి ఓడా సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఎల్ఆర్ఎస్ కాపీ చేశారండి. ఎల్ఆర్ఎస్ అయ్యింది. తర్వాత నేను ఇల్లు కట్టుకుందామని చెప్పి జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నానండి. ప్లాన్ అప్రూవల్ వచ్చినప్పుడు జీవీఎంసీ సర్వేయర్ కూడా వచ్చి అక్కడ రోడ్డు కచ్చా రోడ్డు ఉందని చెప్పేసి నాకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకుందామని శంకుస్థాపన చేసుకుని మెటీరియల్ అంతా వేసుకున్న టైంలో ఎవరైతే కాదా సత్యారావు, కాదా శ్రీను, పిల్లారమణ అనే ఇంకా వాళ్ళ బంధువులు అందరూ కలిపి వచ్చి ఆ రోడ్డు కాదు అది జరాయితీ ల్యాండ్ మాది అని చెప్పి మొత్తం రోడ్డు అంతా ఫెన్సింగ్ వేసేసారు. ఫెన్సింగ్ వేసేసి నాకు ఇప్పుడు నా ఇంట్లోకి, నా స్థలంలోకి నాకు వెళ్ళడానికి నాకు దారి లేకుండా చేశారు. తర్వాత పెద్దలతో మాట్లాడాము, ఎమ్మెల్యే గారి వరకు తీసుకెళ్ళాను. అప్పుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే. అయితే వాళ్ళు మాదని క్లెయిమ్ చేస్తున్నారు కదమ్మా అని అన్నారు. కానీ ఈ రెండు పార్టీని పిలిచి డాక్యుమెంట్లు తీసుకొచ్చి వెరిఫై చేయలేదు. తర్వాత నేను కోర్టుకు వెళ్ళానండి. కోర్టుకు వెళ్తే 14 సంవత్సరాల తర్వాత నాకు కోర్టు తీర్పిచ్చింది అది మేఘాదిగడ్డ పైప్ లైన్ రోడ్ అని చెప్పేసి. ఆ తర్వాత కూడా వాళ్ళు మాదనే క్లెయిమ్ చేస్తున్నారంటే, క్లెయిమ్ చేస్తే పోనీ అది సివిల్ మ్యాటర్ అంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యం చేస్తారు, నా మీద కొట్టేస్తానంటారు, చంపేస్తానంటారు. వర్కర్స్ని రానివ్వరు, మెటీరియల్ని కూడా రానివ్వరు నా సైట్లోకి. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ చెయ్యండి అని అంటే వాళ్ళేమో సివిల్ మ్యాటర్ కదా అంటారు. సివిల్ మ్యాటర్ అయితే కోర్టులో చూసుకుంటామండి. కానీ ఫిజికల్ అయ్యి వాళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నా కూడా వాళ్ళ మీద అసలు ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నానండి. వాళ్ళకి భయపడి నేను సీసీటీవీలు పెట్టుకుని అందులో ఉండవలసి వస్తుంది. దీని మీద నేను కలెక్టర్ గారికి నేను పోయిన నెలలో నేను అర్జీ ఇచ్చానండి. అర్జీ ఇస్తే డిఆర్ఓ గారికి పంపించామమ్మా, నేను సాల్వ్ చేస్తానని అంటున్నారు. అది మరి ఎంతవరకు చూస్తానండి, మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. దీని మీద ప్రభుత్వ అధికారులు చేస్తున్నారంటే చేయట్లేదని అనట్లేదండి. కానీ ఏ ఒత్తులు వస్తున్నాయో తెలియదండి. మున్సిపల్ కమిషనర్కి పెడితే వాళ్ళు వస్తారండి, తీయడానికి వస్తే తర్వాత వాళ్ళకి ఫోన్లు వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతారు. పార్వతీపురం మన్యం జిల్లా కుమలక్ష్మీపురంలో రెవెన్యూ శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, బేకరీలు, పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. మొత్తం 13 దుకాణాలను తనిఖీ చేయగా ఒక హోటల్, 2 బేకరీలు, పలు పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిపై FSSAI చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు మండల తహసీల్దార్ శేఖర్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించడం అసహ్యకరమని, ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు కొనసాగుతాయని తెలిపారు. ఈ దాడుల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఆర్ఐ శివప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వారు మన విలేజ్ల్లో ఎక్కువగా ఎక్స్పైర్డ్ అయిపోయే సామాన్లు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ప్రయోజనం అయిన సామాన్లు అమ్ముతున్నారని కలెక్టర్ గారు దృష్టిలోకి వెళ్ళడం, కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ రావడం, రెవెన్యూ సిబ్బంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది కలిపి మొత్తం 13 షాపులు రైడ్ చేయడం జరిగింది. అందులో 10 షాపుల్లో ఎక్స్పైరీ డేట్లు ఉండిపోయి, ఒకటి రెస్టారెంట్, ఇసాక రెస్టారెంట్ ఎక్స్పైర్డ్ ఫుడ్ అమ్ముతున్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే 2 బేకరీ షాపులు కూడా ఎక్స్పైరీ డేట్లతో ఉన్నాయి. అలాగే 7 కిరాణా షాపులు ఎక్స్పైరీ డేట్లతో డ్రింక్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ ఇలా మొదలైన వస్తువుల అమ్మకం గుర్తించడం జరిగింది. దాని ప్రకారంగా 10 షాపుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇక నుండి ఏ షాపులో కూడా ఇలాంటివి జరిగినట్టయితే, ఏవైతే టైం దాటిని వస్తువులు అమ్మబడినట్టయితే వాళ్ళ మీద ఇంకా షాపు పూర్తిగా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. ప్రతి నెల ఏదో ఒక టైము వీటి మీద రైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా టైం ఉన్న ఏవైతే అందరికీ ఉపయోగపడే వస్తువులని అమ్మాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో టైం అయిపోయిన, ఎక్స్పైర్డ్ అయిపోయిన డేట్ మందులు కానీ, డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఏవైనా తినుబండరాలు ఏవి కూడా పనికిరానివి అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడునని ఇందు మూలంగా తెలియజేయడమైనది.
అఖిల భారత యువజన సమాఖ్య 27వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించబడింది. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత యువజన సమాఖ్య భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ వీరుల పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని దేశంలో యువకుల సమస్యల కోసం ముందుకు సాగాలన్నారు. యువజన సమాఖ్య ఏర్పడిన తొలినాటి నుండే ఈ దేశంలో ఉన్న యువకులకు ఓటు హక్కు కావాలని నినదించి సాధించినటువంటి చరిత్రని, అలాగే దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జాబ్ ఆర్ జైల్ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచార జాతాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రభుత్వాలపైన సమరశంఖం పూరించినటువంటి ఘన చరిత్ర అఖిల భారత యువజన సమాఖ్యకు ఉందని గుర్తు చేశారు. దేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఐక్యంగా నిలబడి ఇది నా దేశం అని చెప్పని నిలబడినటువంటి చరిత్ర కూడా భారతదేశ సమాజానికి ఉంది. అంతర్గత కలహాలు లేవాలంటే కొద్ది మేరకు ఉంటే ఉండొచ్చు, కానీ ఏమి అంత తీవ్రమైన స్థాయిలో ఉండేవి కాదు. భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రధానంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కానివ్వండి, ఆ తదనంతరం ఒకవైపు పోర్చుగీసు, మరోవైపు ఫ్రెంచ్ కాలనీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో భారతీయులందరూ ఐక్యంగానే పాల్గొన్నారు. ఇందులోనే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది కాదు. ఒక రాష్ట్రం వాళ్ళు ఎక్కువ త్యాగాలు చేశారు, ఇంకో రాష్ట్రం వాళ్ళు తక్కువ త్యాగాలు చేశారు అని అనడానికి ఏదో దేశవ్యాప్తంగా బలమైనటువంటి స్వతంత్ర ఉద్యమం ఒక పెద్ద వెలుగులాగా వచ్చింది. ఆ క్రమంలోని అందులో యువత కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. సర్దార్ భగత్ సింగ్ మార్చి 23ని ఆయన ఉరి తీయబడ్డాడు. ఆయనతో పాటు రాజ్గురు, సుఖదేవ్, ముగ్గురు పేర్లే మనకి తెలుసు. చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళు పెట్టినటువంటి సంస్థకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రశేఖరే ఆయన పేరు. కానీ ఆయన 15 ఏళ్ల వయసులోని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమంలో పాల్గొనడంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులోని జడ్జి ముందు నిలబెట్టినప్పుడు అప్పుడే ఆయన ప్రకటన చేశాడు, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఏ స్థాయి పోరాటానికైనా నేను సిద్ధమవుతాను. ఇది మొదటిసారి నేను దొరికాను. నా జీవితంలో ఎప్పటికీ ఈ ఉద్యమంలోని బ్రిటిష్ వారి చేతికి చిక్కకుండా నేను వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పని తాను అక్కడ ప్రకటన చేసి కొరడా దెబ్బల శిక్షని అనుభవించి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి నేను ఆజాద్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా రాష్ట్రంలోని కూటమి నేతలందరూ కృషి చేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత మాజీ కార్పొరేటర్ సురేష్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించాలంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆందోళనకారులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు. ఈ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలోని 4 ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లను కేంద్రం ప్రైవేటు పరం చేయాలని భావించిందని గుర్తు చేశారు. అక్కడ జరిగిన నిరసన కారణంగా 3 స్టీల్ ప్లాంట్లను ప్రైవేట్ పరం చేసే యోచనను విరమించుకుందన్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలన్నారు. ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది ఆ రోజున్న అఫైర్స్ కమిటీ, పార్లమెంట్ అఫైర్స్ కమిటీ, మోడీ గారు అధ్యక్షతన పార్లమెంట్ అఫైర్స్ కమిటీ. ఇక్కడున్న స్థానిక నాయకులు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఏం చెప్తున్నారంటే ప్రైవేటీకరణ ఆగిపోయింది అని. మేము అడుగుతుంది, దేశంలో 4 స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ప్రైవేటీకరణ, దీపం పథకం ప్రైవేటీకరణ చేశారు. చేసినప్పుడు 3 స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణనే వెనక తీసుకొని మన విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగం చేసి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.
మేము అడుగుతుంది ఏంటంటే ఏదైతే నిర్ణయం ఆ నిర్ణయాన్ని వెనక్కి ఎందుకు తీసుకోలేదు, తీసుకోకుండా కళ్ళబొల్లి మాటలు ఎందుకు చెప్తున్నారు? ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే కార్మికుడు ఇంటి దగ్గర నుంచి క్యారేజీ పట్టుకుని డ్యూటీకి వెళ్తే సడన్గా ఉద్యోగం పోయిందని తెలుస్తుంది గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? భారతదేశంలో నోటీస్ ఇవ్వకుండా ఏ కార్మికుని తొలగించరు, ఏ సంస్థ కూడా. కానీ ఇక్కడ జరిగింది. వేలాది మంది కార్మికులను తొలగించడం కానీ, నిర్వాసితులకి ఆర్కార్డు వాళ్ళకి ఈ రోజుకి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం కానీ, ఈరోజు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ పరిస్థితి ఎలా ఉందంటే బ్రిటిషర్స్ పాలన కన్నా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎలాగా? వాళ్ళని ఏదో రకంగా బయటికి తోసేయాలి. ఈ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి కొత్తగా మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు మొదటి నుంచి అడుగుతుంది ఏంటి? సేల్లో విలీనం చేయడం కానీ సొంత గనులు ఇవ్వమని అడుగుతున్నారు. సొంత గనులు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా ఈ మన స్థానిక ఎంపీలు కానీ కూటమి ఎంపీలు అందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏమడిగారు? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వమని అడుగుతున్నారు. అసలు సిగ్గు సరం ఉందా ఈ కూటమి నాయకులకి? నిన్నమొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ప్రైవేటీకరణ జరగనము నిరాదీక్ష చేసిన నాయకులు ఈ స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఇప్పించవచ్చా? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేట్టుగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఉద్యోగస్తుల జీతాలు కూడా ఏ విధంగా ఇస్తున్నారో అందరూ చూస్తున్నాం. వాళ్ళ మెడికల్ బెనిఫిట్స్ కూడా చాలా అన్యాయంగా కట్ చేశారు. వాళ్ళ జీతాలు కూడా పనిని బట్టి జీతం కింద ఒక పక్క బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లో ఉంటే వీళ్ళకి 70%, 80%, 85%, 90% జీతాలు ఇస్తారు. ఎప్పుడు ఏ సంస్థ అలా చేయదు. ఇది మటుకు దుర్మార్గమైన ఆలోచన. ఇప్పుడు మేము కోరుకుంటుంది అవుతే ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ అదేవిధంగా స్థానిక ఎంపీ భర్త గారిని కానీ పల్లా శ్రీనివాస్ గారు గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు వారిని ఒకటే మేము హంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, సార్ మన కూటమి ప్రభుత్వం అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంపీలందరూ కనుక వెనక్కి తగ్గిపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మెడలో వంచి ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. దయచేసి మీ అందరూ కూడా ఒక్కసారి మనసు మార్చుకొని చంద్రబాబు గారు కుటిల రాజకీయాలు మాని స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రెజర్ చేసి ఎంపీలందరూ వెనక్కి వెళ్ళిపోతామంటే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. వచ్చే ఏడాదిలోగా జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని వరలక్ష్మీనగర్ కాలనీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. పోర్లుపాలెం మాజీ సర్పంచ్ దివంగత కోన చినసత్యనారాయణ నిర్మించిన మహిళా మండలి భవనం శిథిలావస్థకు చేరడంతో ఆయన కుమారుడు కోన మోహన్ కుమార్ సుమారు 1.5 లక్షల వ్యయంతో సుందరీకరించిన భవనాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని, ఆలయం ఏర్పాటు చేయాలని, మహిళా మండలి భవనం వద్ద జిమ్ ఏర్పాటు చేయాలని, సుదీర్ఘకాలంగా గెజెట్ నోటిఫికేషన్ లేని వరలక్ష్మి నగర్ పేరును నమోదు చేయించాలని, రోడ్లు కాలువలు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు వారం రోజుల్లోనే జిమ్ ఏర్పాటు చేస్తానని, శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, అలానే మిగిలిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 20 సంవత్సరాలు పైబడి వ్యవసాయ ఇష్యూ ఉంది. ముందు చూడండి అమ్మా లేడీస్ కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి జ్ఞాపకార్థం అది నిర్మించడంతో పాటు గతంలో వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, విగ్రహం కూడా పెట్టాలని చెప్పి. దానికి కూడా నేను రాంబాబు గారితోనూ మోహన్ కుమార్ నాయుడు ఇంకా పెద్దలందరితో మాట్లాడి గతంలో ఎక్కడైతే స్థలం కేటాయించారో ఏంటో అదంతా కూడా చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు వరలక్ష్మి నగర్ అంటే నాకు నా సొంత కాలనీ లాంటిది, నన్ను ఆదరించిన ప్రాంతం. వారికి నేను అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలి, కొన్ని చేసా, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ, శ్మశాన వాటికి కానీ, అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం లాంటి ఒక షెల్టర్ కానీ,
ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సింది. వరలక్ష్మి నగర్ పేరు కూడా గజెట్లో లేదన్నారు ఇప్పుడే. దాన్ని కూడా కమిషనర్తో మాట్లాడి రెక్టిఫై చేస్తాం. శ్మశాన వాటిక కంపల్సరీ ఊరందరికి ఉపయోగపడేది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని కూడా రేపు ఎల్లుండిలోనే మెటీరియలైజ్ చేస్తాం. ఇది అది కాకుండా అన్ని వార్డుల్లో అన్ని ప్రాంతాల్లో ఏ పని మిగిలిపోయినా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పి ఎజెండాగా పెట్టుకున్నాం. అవన్నీ పరిష్కరిస్తానని చెప్పి మాటిస్తూ మరి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఈ కాలనీ పెద్దలకు కానీ ఆ మహిళా మండలికి కానీ అలాగే ఈ కార్యక్రమాన్ని భోజనం వేసుకున్న మోహన్ కుమార్ నాయుడుకి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ప్రారంభమైన నూతన న్యాయస్థానాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి. పాయకరావుపేట రాజకీయ వర్గాల్లో రాచుకుంటున్న అన్నవరం ట్రస్ట్ బోర్డు నియామక చిచ్చు. కూటమి వర్సెస్ వైసీపీ నేతల వాదోపవాదాలతో హీటెక్కుతున్న పేట పాలిటిక్స్. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి పాదయాత్ర ప్రారంభించిన భూ బాధితులు. పాదయాత్రకు స్పందించకపోతే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిక. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.